నేటి అంశము పరమాహ్వానం అంటే ఏంటి అసలు? పరమాహ్వానం అని ఒక ఫ్లెక్సీ వేసి ఒకవేళ మన మందిని ముందు కట్టే అప్పుడు ఎలా ఉంటుందని ఒక ఆలోచన చేశాను. చాలా బాగుంటుంది. కానీ అసలు సత్యంలోనికి వెళ్ళినప్పుడు మరి అనేక పరిస్థితుల్లో సహించజాలని పరిస్థితులు మనము అపోస్తల కార్యంలో చదివినాం. అక్కడ సత్యం బోధిస్తూ ఉన్నాడు. అతను కుర్రవాడు, యవనస్తుడు. ఆయన పేరు స్టెఫను. సత్యాన్ని బోధిస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై పరిశుద్ధాత్మ అభిషేకం పొంది వారు పెద్దలు ప్రార్థన చేసినారు అక్కడ పరిచయం చేయటం కొరకు. అసలు అతనికి అప్పచెప్పబడిన పరిచయం ఏమిటో తెలియనా అక్కడ ఆహారం పంచిపెట్టుట, అక్కడికి వచ్చిన వారికి సపరిచర్యలు చేయుట స్టెఫన్కు ఇవ్వబడినటువంటి పరిచర్య. కానీ అతడు ఆత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని అక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అక్కడ సంభవించిన పరిస్థితులు చాలా క్రూరంగా ఉంటాయి. ఆ దినాల్లో యేసు ప్రభువు వారు వచ్చేటప్పటికే చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి లోకమే వెళ్ళిపోయింది. భూమి మీద పరిశీలన చేస్తే అనేక దేశాలుగా విభజింపబడినటువంటి అన్ని దేశాల్లో కూడా క్రూరత్వం ఉండేటటువంటి దినాలవి. అలాగే యెరూషలేములో కూడా క్రూరత్వం ఉన్నది. దానికి కారణం ఏమిటంటే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన గొప్ప రక్షణ కార్యం చేసి ఆయన ఒకటి అప్పచెప్పినాడు. ఆయన ఉపవాసం పొందిన తర్వాత 4వ అధ్యాయంలో మనం చదవగలుగుతాము. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చదివినప్పుడు ఆయన 17వ వచనంలో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందుడు అని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టినాడు పరలోక రాజ్యం కొరకు. అప్పటి వరకు లోకంలో మునిగి తేలుతుంది. అంటే లోకాచారాలు, లోక పరిస్థితులు, ఆచారాల్లోకి వెళ్ళిపోయినారు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తే ఆ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఎట్లాగ మార్చివేసినారంటే ఆచారాల్లోనికి మార్చివేసినాడు. ఆచారంలో మునిగి తేలుతూ ఉన్నారు. దేవుణ్ణి విడిచిపెట్టినారు. కానీ ఆ దినాల్లో సొలొమోను రాజు కట్టినటువంటి మందిరాన్ని పూజించేవారైపోయినారు. దేవుణ్ణి వదిలినారు. దేవునికి ఆయాస్కరంగా జీవిస్తున్నారు. కానీ సొలొమోను రాజు కట్టినటువంటి మందిరాన్ని పూజించేవారైపోయినారు. అందుకే యేసు ప్రభు వారు కూడా చెప్పినారు, ఏమని? ఈ మందిరము పడగొట్టబడతాది. ఆయన మరణానికి కూడా సాదృశ్యంగా చెప్పినాడు. ఎవరు గ్రహించలేదు. ఈ మందిరం పడగొట్టబడి రాయి మీద రాయి నిలవకుండా. ఆ దినాల్లో మందిరం కట్టడం అంటే చాలా కష్టం. ప్రపంచంలో మొట్టమొదటి మందిరం దేవుని కొరకు నిర్మింపబడినది ఆ యెరూషలేములో ఉండేటటువంటి దేవాలయం మాత్రమే. ఒకవేళ ఎవరైనా ఎక్కడికైనా దేవుణ్ణి పూజించాలంటే అక్కడికి వెళ్ళాల్సిందే. కానీ ఇప్పుడు మనకి అటువంటి అవసరం లేదు. దాన్ని పూజించేవారు అయిపోయినారు. కనుక అది పడగొట్టబడినది. 70వ సంవత్సరంలో పడగొట్టబడినది. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు కూడా చెదిరిపోయిన అంతకు ముందే ఈ స్టెఫను బోధించినాడు, పరలోక రాజ్యం కొరకు సిద్ధపడండి అని. ఎవడు వినలేదు. అక్కడ చూస్తే 6వ అధ్యాయంలో చూస్తే అతని జీవిత యాత్ర ప్రారంభమైనది. అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో చూసినప్పుడు మరి 8వ వచనం నుండి చదవగలిగితే చదవగలిగితే తర్వాత చదవండి. అది చదవగలిగితే అట్లాగా పరిచర్య ప్రారంభించినాడు. దేవుని వాక్యము ప్రకటిస్తున్నారు.
కొంతమంది గురించి అక్కడ రాయబడి ఉన్నది. వారు శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, పెద్దలు కూడా. అక్కడ 12వ వచనంలో వింటాం మనము. ప్రజలను, పెద్దలను, శాస్త్రులను. మరి అక్కడ వాళ్ళు ఏం చేసినారంటే మండిపోయినారు, కోపంతో నిండిపోయింది హృదయం. దేవుని వాక్యము ప్రకటిస్తుంటే కోపంతో నిండిపోయింది. ఎందుకంటే వీరు ఆచారంలోనికి వెళ్ళిపోయినారు గనుక అది కోపంగా మండిపోయి ఇంకా ఇతన్ని హతమార్చాలనేటటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఈ దినాల్లో కూడా సత్యాన్ని ఎవరు బోధిస్తారో, సత్యవాక్యాన్ని, దేవుని వాక్యాన్ని ఎవరికి బోధింపబడుతుందో అది మింగుట పడదు. ఎందుకంటే ఆచారాల్లోకి వెళ్ళిపోయినారు. ఆచారాలే జరుగుతున్నాయి ఇప్పుడు. కానీ ప్రభు అయితే ఏమంటున్నారు? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, మీరు సిద్ధపడండి అని. ఇవన్నీ అలనాడు ప్రభు వారు జరిగించినారని అన్నీ సిద్ధపరిచినారు. కానీ మనము ఆత్మపూర్ణులమై ఆత్మానుసారంగా జీవించవలసిన వారంగా ఉన్నాము. మనకు కావాల్సిన లోకమంతా దేవుడు దయచేస్తున్నాడు. చూడండి, మొదటిగా కొన్ని ఇక్కడ ఇది కూడా చదివాం కదా, 118వ కీర్తన. ఆ కీర్తనలో ఒక భాగం ఉన్నది, ఒక మాట. ఆ మాట చదువుకొని 25వ వచనం చదవండి దయచేసి. అన్నా, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. చాలు చాలమ్మా. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. రక్షణ లేకపోతే పరలోక రాజ్య ప్రవేశం అనేది అసాధ్యము. కనుక రక్షింపబడాల ప్రతి మనుషుడు. అందుకనే సువార్త ప్రకటింపబడుతుంది. సువార్త చేయవారు ఎన్ని కష్టాలు పడుతున్నారంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, చాలా కష్టపడుతున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రతికూల పరిస్థితులు, తిరుగుబాటులు ఎన్నో సంభవిస్తూ ఉన్నాయి. కానీ అవన్నీ వారు భరిస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. కనుక మనము కోరేది ఏమిటంటే దేవుణ్ణి వేడుకునేది. అక్కడ 118వ కీర్తన 25వ వచనంలో ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు దేవుని, యెహోవా దయచేసి నన్ను రక్షించుము. చాలా వరకు రక్షించమంటే ఏంటి అర్థం? అసలు బాప్తిసం పొందితే రక్షింపబడ్డారు అనేటటువంటిది కూడా ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో. అందుకే బాప్తిసం పొందుతారు. కానీ నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపడును. మొదట నమ్మాలి, ప్రభువుని విశ్వసించాలి. విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడు. ఇదిగో నీవు మారు మనసు పొందమని. నమ్మినప్పుడు ఆయన మారు మనసు కలిగజేస్తాడు. ప్రభువా నా పాపాలు క్షమించమన్నప్పుడు ఆయన పాపమును క్షమించి రక్షిస్తాడు. రక్షించినప్పుడు ఆ రక్షణ అనుభవం ఎంత బాగుంటుందంటే ఆకాశంలో తేలినట్టుగా ఉంటుంది. భూమి మీదే ఉంటాము, శరీరంలోనే ఉంటాము, కానీ ఒక నూతనమైనటువంటి అనుభవం. రక్షింపబడుట, రక్షణ పొందకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసంభవం. ఎన్ని ఆహ్వానాలున్నా, ఎన్ని చూడండి, మనిషి మరి చనిపోయినప్పుడు గొప్ప ఆహ్వానం వస్తుందట. అది వీలైతే చూద్దాం. కనుక ఇక్కడ రాయబడిన మాటలలో యెహోవా దయచేసి నన్ను రక్షించుము. తదుపరి ఏమంటున్నాడు? రక్షణ పొందితే సరిపోతుందా? కానీ యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము, నన్ను అభివృద్ధి కలిగించుము, ఆత్మీయంగా అభివృద్ధి కలిగించుము. అట్లాగే ఆత్మీయ అభివృద్ధి ఉంటే సరిపోతుందా? కానీ కాదు. మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 3వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 3వ పత్రిక 2వ వచనము, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని యోహాను ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్డల కొరకు. ఆ వాక్యం రాస్తూ గాయకు రాసినాడు. గాయు అనేటటువంటి ఒక శిష్యునికి రాస్తూ ఈ మాటలు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి. అందుకు
కొరకు ప్రార్థన చేస్తున్నాను అని చెప్తున్నాడు. మనం కూడా అట్లా ఉండాలని అనేక మంది భక్తులు మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. మన ముఖము తెలియని వారు కూడా మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీకు తెలియనా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో మన కొరకు? కనుక ప్రభువా నన్ను మరి ఏం చేయమన్నాడు? అభివృద్ధి కలిగించుము. దేవుడు అభివృద్ధి కలిగించేవాడు. అప్పుడు సంతోషించగలుగుతాం. భూమి మీదే పరలోక రాజ్యాన్ని మనము చూడగలుగుతాము. కనుక రక్షింపబడాలని, రక్షింపబడితే కానీ ఈ లోకంలో అన్ని సౌఖ్యంగా ఉంటే, ఒక మాట ఉన్నది తిమోతికి రాస్తూ, ఈ లోకంలో అన్ని సుఖములు ఉంటే, సుఖములు అనుభవించినప్పుడు అది ఎవరితో సమానం అని చెప్పినాడంటే చచ్చిన వారితో సమానం అని చెప్తున్నాడు. అందుకే మనకు ప్రభు ఏం చేస్తుంటాడంటే కొన్ని అనేక పరిస్థితులు తీసుకొస్తుంటాడు మన జీవితంలో. ఒకసారి కీర్తనల గ్రంథంలో దావీదు అడుగుతాడు దేవుణ్ణి, నీతిమంతులకు కలుగు ఆపదలు నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు అది ఏంటి ప్రభా? దుర్మార్గుడు కదా ఆపదలు రావాలి, నీతిమంతులకి ఆపదలు ఏమిటి అంటే దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే దుర్మార్గుడికి వచ్చేది ఒకే ఒక ఆపద, దాంతో ఫినిష్. కానీ నీతిమంతులకు వచ్చే ఆపదలు ఆత్మీయంగా మనలను బలపరుస్తాయి. అనేకములు అబ్బా ఈ ఆపద పోయింది అనుకునేటప్పటికి ఇంకో ఆపద రెడీగా ఉంటుంది, ఇంకో అవమానం రెడీగా ఉంటుంది, ఇంకో అపహాసం రెడీగా ఉంటుంది, ఇంకో ఇబ్బంది రెడీగా ఉంటుంది. ఆ ఆపద వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దేవుణ్ణి ఆశ్రయిస్తాం, ప్రభువుని ఆనుకుంటాం, ప్రభువా సహాయం చేయి. లేకపోతే సుఖభోగాల్లో తేలితే దేవుడు ఎందుకు? ఒక ధనవంతుడు ఉన్నాడు కదా 16వ అధ్యాయంలో చూస్తే, అతడంతట దినదినము బహుగా సుఖపడువాడు. ప్రతిరోజు కష్టమనేది లేదు. తన ముగింపు తర్వాత, ముగింపు కూడా ఎట్లా ఉందంటే అక్కడ రాయబడలేదు, కానీ అతడు చనిపోయిన తర్వాత మరి ఊరేగింపుతో తీసుకెళ్ళి ఉంటారు, పెద్ద ఊరేగింపుతో. కానీ అతను ఎక్కడికి పోయాడంటే నరకానికి పోయాడు. కానీ ఒక భిక్షగాడు వల్లే జీవించినాడు లాజరు. అతడు కూడా శరీరం చనిపోయింది, కానీ అతడు కొనిపోబడిన రాయబడి ఉంటుంది. దేవదూతలు వచ్చి ఆహ్వానించి తీసుకెళ్లారట పరలోకానికి. ఆహ్వానం, మంచి ఆహ్వానం. దేవదూత చూడండి, మీరు ఎప్పుడన్నా నేను సాధారణంగా చనిపోయిన వారి దగ్గరికి తప్పనిసరిగా వెళ్తాను. ఎట్లాగైనా సరే వెళ్ళి వారికి ఏమీ చెప్పము, కానీ అక్కడ నిలబడితే ఆ కుటుంబస్తులకి ఆదరణ. చనిపోయిన వారికి ఏముండదు, చనిపోయాడు, అతనికి సంబంధం లేదు, ఇక వెళ్ళిపోతాడు. కానీ అక్కడ ముఖాన్ని చూస్తున్నప్పుడు కొందరి ముఖం చాలా దుఃఖంతో మరణించే వారుగా ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించినారో లేదో? కొందరి ముఖము సంతోషంగా ఉంటుంది, చనిపోయినట్టు కూడా నవ్వుతూ ఉంటుంది, ఆ ముఖంలో కనిపిస్తుంటుంది ఆనందం. అంటే దేవదూతలు వచ్చి ఆహ్వానించి తీసుకువెళ్ళినారు పరలోకానికి. ఎంత గొప్ప విషయం! ఆయన విశ్రాంతిలో ప్రవేశించడానికి తీసుకువెళ్ళినారు. కనుక మనము ఆత్మీయంగా కూడా అభివృద్ధి చెందాలి. ఇక్కడ అపోస్తల కార్యంలోనికి వచ్చినప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే గంభీరంగా బోధించినాడు. అక్కడ చాలా సీనియర్స్ ఉన్నారు. అంటే అసలు ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేయాలంటే ఎంత కష్టం, మనకలా కాదు. దానికి చాలా నిబద్ధత ఉండాలి, చాలా మరి కఠినమైనటువంటి పరిస్థితి. ఒక ట్రైనింగ్ అలాగే కాలేజీ ట్రైనింగ్లు చాలా కఠినంగా ఉంటాయి కొన్ని. అట్లాగా మరి ధర్మశాస్త్రాన్ని పఠించినటువంటి వారు ఉన్నారు. అటువంటి వారి మధ్య బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారో చూడండి. ఇక్కడ 10వ వచనము 6వ అధ్యాయం అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనము. మాట్లాడేందును అగుపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయేది. అప్పుడు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యము పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కూర్చుకొని. అంటే ఎందుకంటే వాళ్ళు ఒక మతంలోకి వెళ్ళిపోయినారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మతాన్ని స్థాపించడానికి రాలేదు, కానీ
రక్షణను, మారు మనసు కలిగి రక్షణ పొంది పరలోక రాజ్యం వెళ్ళటానికి ఆయన పరలోక రాజ్యం గురించినటువంటి వాక్యాన్ని బోధించినాడు. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని ఈ దినాలు కూడా ప్రకటింపబడుతుంది, మనకు కూడా ప్రకటింపబడుతుంది. అక్కడ వాళ్ళు ఆ వాక్యం విని వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకుగా మేమిటమని సాక్షులను సైతం సిద్ధపరిచినారు అనేక మందిని. అంటే దేవుని వాక్యం స్వీకరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వీడెవడు నిన్నగాక మన వచ్చి మాకు బోధిస్తున్నాడు కుర్రవాడు అన్నట్టుగా ఉన్నది. కానీ ఆ వాక్యంని స్వీకరించగలిగితే వారు పరలోకంలో ప్రవేశించేవారు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 2000 సంవత్సరాల పైన అయిపోయింది. కానీ వారు త్రోలనాడినారు. కానీ ఇతను మాత్రము త్రోలనాడలేదు. కానీ దేవుని కొరకు మరి స్వార్థ చెప్పినారు, మీరు మారండి, మారు మనసు పొందండి, చాలా గట్టిగా చెప్పినాడు. అయితే అతన్ని ఏం చేశారంటే వీళ్ళు మరి రాళ్లతో కొట్టి చంపినారు. రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఆ చివరిగా ఆయన చెబుతున్నటువంటి మాటలు అక్కడ 56వ వచనంలో చూసినట్లయితే, ఇంకా 55వ వచనంలో, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుడి కుడి పార్శ్వమందు నిలుచుంటే చూచి ఆకాశం తెరవబడ్డయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండటని చూచినని చెప్పాను. చాలు. అంటే అతడికి చూడండి, మనిషి చనిపోవడానికి చాలా మంది అనుకుంటారు మనిషి చనిపోవడం చాలా ఈజీగా చనిపోయాడు అని అంటారు. మీరు ఎప్పుడైనా విన్నారా? రాత్రి మాట్లాడాడండి, ఉదయానికి చక్కగా పడుకున్నట్టే తెచ్చిపోయాడు అంటారు. కానీ ఆ చనిపోయేటప్పుడు పోరాటం, నేను కొన్ని చదివినా, చనిపోయినప్పుడు ఎలా తెలియదు మనకు. కొందరు పరిశోధకులు చాలామంది పరిశీలన చేసి వాళ్ళు మనకు అర్థం రీతిలో కొన్ని పుస్తకాలు రాసినారు. చనిపోయినప్పుడు చాలా ఘోరంగా జరుగుతుందట. చాలామంది యాక్సిడెంట్లో చనిపోయారు, లేదా మటన్లో చనిపోయారు అని అనుకుంటుంటాం. కానీ చనిపోవడానికి ఒక కారణం ఉండాలి, ఏదో కారణం, జబ్బు లేకపోతే ఏదో కారణం ఉండాలి. అది వయసుతో నిమిత్తం లేదు, వయసు అనేది అసలు అక్కడ కాని రాదు. కానీ చనిపోయినప్పుడు గొప్ప పోరాటం జరుగుతుంది. ఒకవేళ బెడ్రూమ్లో ఒకలే ఉన్నారనుకోండి, భయంకరమైన పోరాటం. అంటే ఈ ప్రాణము, ఆత్మ, శరీరము మూడుగా విడిపోయే సమయము భయంకరమైన పోరాటం జరుగుతుంది. పోరాటం యుద్ధంలా ఉంటుంది. అది దేనికి దానికి విడిపోయినప్పుడు మరి తర్వాత శరీరం చల్లగా ఉంటుంది, చక్కగా ప్రాణం గాలిలో వెళ్ళిపోతుంది. ఆత్మ అయితే దాన్ని దయచేసినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. చాలా ఘోరమైన పరిస్థితి. కానీ ఆ సమయంలో ఈ వ్యక్తి రక్షణ పొందకుండా ఉంటే ఎక్కడ వెళ్తాడు? కనుక అందుకే ప్రభువాను రక్షించమంటున్నాడు ఆ కీర్తనాకారుడు. రక్షింపబడాలా, నాకు బైబిల్ చదవడం బాగా వచ్చు, నేను బైబిల్ చక్కగా బోధిస్తాను, నేను చక్కగా అన్ని కార్యక్రమాలు చేస్తానంటే సరిపోదు. రక్షింపబడ్డామా లేదని మనకే తెలుస్తుంది. మనకు తెలుస్తుంది రక్షింపడ్డామని. కనుక నేను రక్షింపడ్డానా లేదని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ దినము ఆలయ ప్రవేశమని, తర్వాత చక్కగా ఆ మట్టలు పట్టుకొని ఇక్కడ కాదు, చాలా మేము వచ్చిన దారంతట్లో కూడా కనిపిస్తుంది, చాలా సంతోషం కలిగినది. కానీ ఆ సంతోషంలో పాల్పొందినటువంటి మనమందరం కూడా పరలోక రాజ్యంలో ఆ మహావిందులో ప్రభువుతో, దేవునితో నిత్యము జీవించడం వరకు ఆ పరలోకంలో మనము ప్రవేశించాలంటే మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యం. ఏం పర్వాలేదండి, అప్పుడు చూసుకుందాం, ఓల్డ్ టైం ఉన్నది కదా, అప్పుడు చూసుకుందామంటే కుదరదు. పిలుపు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. భయపెట్టేది చెప్పినట్టుగా ఉన్నది, కానీ కానే కాదు. ఇవాళ ఇవాకి ఇస్తున్నారని అనుకుంటారేమో, కానీ ఇక్కడ రాయబడింది చెప్తున్నా, సొంత మాటలు ఏం చెప్పట్లేదు. అక్కడ తర్వాత ఏం చేశారు? రాళ్ళతో కొట్టారట. అప్పుడు ఆయన ఏం చేశారంటే 59వ వచనము, ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని చెప్పను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతను మోకాల్లోని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. చూడండి ఎంత చక్కగా రాయబడదు, నిద్రించెను.
అతను నిద్రించినాడు, విశ్రాంతిలోనికి వెళ్ళిపోయినాడు. సౌలు అతని చావునకు సమ్మతించను. కనుక మనము రక్షింపబడినామా లేదా? ప్రతిది ఇప్పుడు మనందరికీ మంచి ఉద్యోగాలు ఇచ్చేసిన తర్వాత జీతం ఇవ్వట్లేదు అనుకోండి, ఎట్లా ఉంటుంది? అందరికీ ఉద్యోగాలు ఇచ్చారు, మంచి మంచి ఉద్యోగాలు, కానీ జీతం లేకపోతే ఎట్లా ఉంటుంది? ఇంత కష్టపడిన తర్వాత మనకి పరలోకంలో దేవుడు జీతం సిద్ధపరిచినాడని చెప్పినాడు. పరలోకంలో చేరకపోతే ఎట్లా ఉంటుంది? మహాఘోరంగా ఉంటుంది. అది ఆ సమయంలో చూసుకుందామంటే కుదరదు. కనుక ప్రభు అడుగు జాడలో నడుచుచు ఆయన చిత్త ప్రకారం జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే ఏమీ అవ్వదు. కనుక ఇక్కడ చక్కగా జరిగిపోతుంటుంది. ఏదేమైనా మనిషి పుట్టిన తర్వాత బ్రతకడానికి ఎన్నెన్నో చేస్తుంటారు. ఏదో పని చేయాలి, ఏదో రకంగా బతకాలి. చూడండి, సమాజంలో చూడండి, ఈ లోకంలో చూడండి, రకరకాల మనుషులు ఉంటారు. ఎలాగో బ్రతకాలి, కానీ తర్వాత చనిపోతారు. కానీ చాలా మంది నిరీక్షణ లేదు. మనకి నిరీక్షణ ఉన్నది, మనకి విశ్వాసం ఉన్నది. నిరీక్షణ గురించినటువంటి బాధ కూడా మనకు దినదినము బోధింపడుతుంది. ఈ 40 దినాలు కూడా 40 దినాల కార్యక్రమంలో మనకి రోజు బోధింపడుతుంది. మనం గ్రహిస్తున్నామో లేదో కానీ రోజు పరలోకం గురించి బోధింపడుతుంది. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, సిద్ధపడము అని. అది ఎక్కడండి, బోల్ టైం ఉందని అనుకుంటుంటాం మనం కొన్నిసార్లు కదా. ఈ వాక్యం విన్నప్పుడు చాలా టైం ఉంది, మనకు పర్వాలేదు అనుకుంటాం. కానీ మన టైం ఎప్పుడు వస్తుందో ఎవ్వడికి తెలియదు, ఎవ్వరికి తెలియదు. కనుక మనం ఈ లోకంలో ప్రభువుని కలిగి, దేవుని కలిగి జీవించుచు ఆయన ఘనపరుస్తూ ఆయన రాజ్యం కొరకు సిద్ధపడాలి, ఆయన మహిమ కొరకు సిద్ధపడాలి. ఆయన మహిమార్థమై సమస్త కార్యములు మనము చేయవారుగా ఉండాలి. కానీ ఆచారాల్లోకి నీ వెళ్ళిపోయి ఆచారానుసారం జీవిస్తే నష్టపోయేది మనమే. చూడండి, ఒక మాట సామెతలు 5వ అధ్యాయము, సామెతలు 5వ అధ్యాయము ఒక మాట మనం చదివి, సామెతలు 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అది మనకి కొంచెం బాధాకరంగా ఉంటుంది, కానీ చాలా మంచి వాక్యం. అది 12వ వచనం నుండి 12వ వచనము. అయ్యో, ఈ మాట ఎట్లా పలకాలంటే అయ్యో అని పలికితే కోరుతుంది. అయ్యో అని ఎప్పుడైనా విన్నారు మీరు? అయ్యో అని ఒక తల్లి గారు, ఒక బిడ్డ ఉన్నాడు ఆమెకి. ఆ బిడ్డ చనిపోయినాడు. చనిపోయినప్పుడు ఆ తల్లి చూసినప్పుడు ఇక ఎలాగ రోధిస్తుందంటే, ఒకే ఒక కొడుకు చనిపోయినాడు. ఆ రోదన వర్ణనాతీతం. అయ్యో అని ఎంత ఘోషిస్తుందంటే భయంకరంగా. ఆ మాట ఇది. అయ్యో అనేది ఇప్పుడు మనం పలికినట్టు కాదు, చాలా దుఃఖంతో, బాధతో, అయ్యో నేనేంటి ఇది ఇలా చేసేసానేంటి, ఇలా అయిపోయానేంటి అనేటటువంటి మాటది. అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయం గద్దింపునెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొక్కలేదు. నేను సమాజ సంగముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌర్జన్యకు లోబడటకు కొంచెమే ఎడమాయమని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ నుండు. మూలుగు తెలుసు కదా మనకి, సృష్టి యావత్తు మూలుగుతుంది. మనం కూడా మూలుగుతుంటాం. మనకు కష్టం వచ్చినప్పుడు చచ్చిపోతే బాగుంటుంది అని అనుకున్నారు ఎప్పుడన్నా? ఎవరన్నా? చాలామంది అనుకుంటారు, చెప్పరు. కానీ చాలామంది చచ్చిపోతే బాగుంటుంది ఆ మాట కొంతమంది అంటుంటారు. అలా అనకూడదు అని చెప్తుంటాను నేను. అలా అనకూడదు, మనం సరి చేసుకొని సిద్ధపడాలా. అక్కడ రాయబడింది. చిన్న మాటలు కొంచెం వివరించి మనము వెళ్ళిపోదాం. ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని. మనకి ఎప్పుడు ఎటువంటి మాటలు కావాలంటే మనల్ని ఉల్లాసపరిచేవి, మనల్ని ఉత్తేజపరిచేవి, మనల్ని పొగిడితే ఆహాని సంతోషించేవి, ఇటువంటి మాటలే కావాలి మనుషులకు. కానీ దేవుని మాటలు, ఉపదేశం నిన్ను అక్కడ పొడవబడ్డారు. వాళ్ళ హృదయంలో పొడబడింది. చెప్పలు చెప్తున్నటువంటి వాక్యం. ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని. తదుపరి, నా హృదయం గద్దెంపునెట్లు. దేవుడు ఎప్పుడు ప్రతి దేవుని బిడ్డలు చేరి వచ్చిన ప్రతి సమయంలో అక్కడ ఎవరు నిలబడినప్పటికీ సరే దేవుడు మనల్ని
గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపుకి లోబడాలి, ఆ గద్దింపు లోబడే వాళ్ళుగా ఉండాలి. ఈ వ్యక్తి అంట లోబడలేదట, ఉపదేశాన్ని తృణీకరించినాడు మొదట, తర్వాత గద్దింపు తృణీకరించాడు, మరి ఉపదేశాన్ని త్రోసివేశాడు. తర్వాత బోధకుల మాట నేను వెనకపోతుంది, బోధకుల మాట వెళ్ళలేదట. మంచి మంచి మాటలు అంటే నువ్వు వెరీ గుడ్, నువ్వు బాగా చేస్తున్నావు, చాలా వెరీ గుడ్, దేవుడిని దీవించిన గాక, తండ్రి యొక్క పరిశుద్ధ కుమారుని యొక్క పరిశుద్ధాత్మకి ఆశీర్వాదాన్ని విండు కాకంటే చాలా సంతోషంగా ఉంటుంది, నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ నేను ఎలా దీవిస్తున్నాను? ఉపదేశకుల మాట నేను స్వీకరిస్తున్నానా? ఉపదేశకుల మాట నేను స్వీకరించకుండా నేను త్రోసి వేస్తున్నానా? వెళ్ళలేదట. నా బోధకుల మాట నేను వెళ్ళలేదు, నా ఉపదేశకులకు నేను చెవి యొక్కలేదు. చాలామంది కాలు కాలిన పిల్లని మీరు ఎప్పుడన్నారా? కాలు పిల్లట, అది ఎందుకు మరి అవంటో తెలియదు. కానీ చాలామంది మనిషి ఇక్కడే ఉంటారు, కానీ మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా? బొంబాయి వెళ్ళిపోతుంది, వాళ్ళు అమెరికా ఉంటే అమెరికా వెళ్ళిపోతుంది, ఒక్కోసారి ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది, లేకపోతే యూరప్ వెళ్ళిపోతుంటుంది, ఒక్కోసారి జపాన్ వెళ్ళిపోతుంది, లేకపోతే బొంబాయి అమెరికా వెళ్ళిపోతుంది. ఇంకా ఉన్నాయి కదా చాలా ఊళ్ళు, హైదరాబాదు లేకపోతే బెంగళూరు, ఎక్కడికో పోతుంటుంది మనసు. మనిషి ఇక్కడే ఉంటాడు, కానీ మనసు ఎక్కడికో పోతుంటుంది. అంటే దేవుని వాక్యానికి చెవి ఇవ్వలేదు. ఇదంతా ఇప్పుడు మనం అనుకుంటాం, కానీ ప్రతీది లిఖింపబడుతుంది. జ్ఞాపకార్థ గ్రంథం అని ఒకటి ఉన్నదట పరలోకంలో. మన చేష్టలు మనం ఎలా బోధిస్తున్నాం, ఎలా వింటున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఎలా చేస్తున్నాం, లేకపోతే పైకి తిమోతికి రాస్తున్న పత్రికలో 2వ పత్రికలో రాయబడి ఉంది, పైకి చెప్పండి, గట్టిగా చెప్పండి, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటారు. ఇదేంటండి ఆలయం ప్రవేశించండి, ఇటువంటి మాటలు దేవుని వాక్యం. కానీ పరలోక రాజ్యం చేయాలంటే ఇదే మాటలు మనల్ని మెప్పించి కవ్వించి మన పరలోక రాజ్యం తీసుకెళ్ళవు ఎప్పుడు. అందుకని ప్రభు వారు గర్దిస్తూ ఉంటాడు. ఆయన ఎవరితో ఒక గాడిదకి ఇచ్చాడండి నోరు, ఎంత అద్భుతమండి. ఆ భక్తుడు ఎవరో తెలుసు కదా మనకు, బిలాము గురించి చాలా చోట్ల చాలా విధంగా రాయబడి ఉంది. బిలాము గొప్ప ప్రవక్తవాది, కానీ అతనికి పాత నిబంధన గ్రంథంలోనే రాయబడిన మాటలు ఏంటంటే సోదెగాడు అని రాయబడి ఉంది. సోదిగాడు. ఈ వాక్యం కూడా సోదిలాగే వినిపించవచ్చు, అబ్బే నచ్చలేదు మాకు అని అనిపించవచ్చు, కానీ పరలోకం తీసుకెళ్ళి గద్దింపే. సోదిగాడని అతనికి పేరు వచ్చింది, మంచి వాక్యాలు చెప్పేవాడు, కానీ దేవునికి వ్యతిరేకంగా జీవించినాడు, బహుమానాన్ని ఆశించి ఆతురంగా పరిగెట్టినాడు. ప్రవక్తగా ఉండవలసిన వ్యక్తి మరి అతని జీవితంలో వాళ్ళని శపించడానికి వెళ్ళినాడు, దేవుడు చెప్పినట్లే ఆశీర్వదించినాడు. తర్వాత ఒక మాట చెప్తాడు, నీతిమంతులకు కలుగు మరణము నాకు కలుగు కాక అని చెప్పినాడు. కానీ అతని మరణం ఎట్లా సంపాదించింది తెలిసిందండి, ఖడ్గంతో నరికి వేయబడ్డాడు. ఎంత గౌరవం! నీతిమంతులకు వెళ్ళిన ఆ దినాల్లో అది నీతిమంతులకు వెళ్ళినటువంటి మరణం కాదు. అంటే దేవుని వాక్యం బోధిస్తూ కూడా దేవుని చిత్తాన్ని త్రోల్నాడినాడు. కనుక ఇక్కడ ఈ మాటలు రాయబడుతున్నవి, ఉపదేశమునకు నేను చెవి యొక్కలేదు. గాడిద చెప్పింది ఉపదేశం, గాడిదకి నోరు వచ్చింది, మాట్లాడే నోరు స్వరమిచ్చాడు దేవుడు, వెళ్ళలేదైనా చితకబాదేశాడు దాన్ని. నేను ఎప్పుడైనా నీ మాట కాదన్నానా, నిన్ను ఇబ్బంది పెట్టానా అంటుంది గాడిద, కానీ మాట వినలేదు, చెవి యొక్కలేదు. అట్లాగే మనం ఏమన్నా ఉన్నామా పరీక్షించుకోవాలి. సంతోష దినాల్లో మనం సంతోష దినం కొరకు ఎదురు చూస్తున్నాం. సంతోష దినం ఏది? ఈస్టర్లో ప్రవేశించడానికి. కనుక ప్రియమైన సహోదరులారా, మరి నా ఉపదేశకులకు నేను చెవి యొక్కలేదు. నేను సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌషములకు లోబడుటకు కొంచెమే ఎడమైంది. నేనేం చేశానండి, రోజు చర్చికి వస్తున్నాను, 40 దినాలు ఎంత కష్టం, అంత దూరం రావడం, ఎక్కడి నుండి రావడం, నా పనులని మార్పుని వస్తున్నాను, ఎన్నో కష్టాలు పడి వచ్చాను.
చాలా కష్టాలు పడి వచ్చాను, అన్ని నష్టపోయి వచ్చాను. కానీ నేను చేసిన పొరపాటు ఏంటి, కొంచెం ఈ చిన్న విషయంలోనే తప్పిపోయినాను. అది కూడా దేవుడు స్కాన్ చేసినప్పుడు అది తెలుస్తుంది. ఈ చిన్న విషయంలోనే తప్పిపోయినా, ఏంటి అన్ని బాగా చేశాను కదా, అయ్యి బాబు ఎన్ని కార్యాలు చేశాను దేవుని కొరకు, గొప్ప కార్యం సంఘం కొరకు ఎంత కష్టపడ్డాను, ఎన్ని పనులు చేశాను దేవుని కొరకు, యేసు ప్రభు కొరకు అని అంటే సరిపోదు. కొంచెంలోనే తప్పిపోయినాయి అని చెప్పి తర్వాత ఏమంటాడట, మూలుగుతూ అని చెప్పుకొంచు మూలుగుతారట. మూలిగే పరిస్థితి అంటే పరలోక రాజ్యాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితికి ఎంత ఘోరం అది. కానీ స్టెఫన్ అయితే పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు ఆయన జీవితాన్నే అర్పించేశాడు. తదుపరి ఇంకో మాట ఉన్నది, ఇది లోకస్వార్త. ఆ మాటలో ఒక చక్కని మాటలు కలిగి ఉన్నవి, దయతో చదవండి ఆ వాక్య భాగము. 11వ అధ్యాయం కదా, 16వ అధ్యాయము. అక్కడ మన ఆత్మీయ జీవితము ఎట్లాగ కొనసాగాలని రాయబడి ఉంది. యేసు ప్రభుని విశ్వసించడం, రక్షింపడం మాత్రం కాదు, మనం అభివృద్ధి పొందడం మాత్రం కాదు, అక్కడ మన జీవితము ఎట్లాగ కొనసాగించాలి, ఎటువంటి పరిస్థితులు వస్తాయి. అక్కడ చూడండి 10వ వచనంలో, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండదు, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయం ఉండదు. కాబట్టి మీరు అన్యాయం సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేతులు. అంటే మనకి ఇవ్వబడిన ప్రతి విషయంలో నమ్మకత్వం వహించాలి, నమ్మకం కలిగి ఉండాలి. ఏదైనా నమ్మితే డోంట్ వరీ, పర్ఫెక్ట్ కూడా చేస్తాడు. ఎందుకంటే ఇతను మారు మనసు పొందాడు, రక్షింపడ్డాడు, ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నాడు. ఈ వ్యక్తి, ఈ స్త్రీ, ఈ సహోదరి, ఈ సహోదరుడు నమ్మకం కలిగినటువంటి వారు. నమ్మకం. అందుకని ప్రభువారు అక్కడ ధ్యానాలు ఇచ్చిన తర్వాత నాణ్యాలు ఇచ్చారు వారికి 5, 2, 1. అక్కడ ఏమంటాడంటే 5కి 5 సంపాదించిన వాడిని బలా మంచి నమ్మకమైన అక్కడ నమ్మకం అనేది ఉంది. నమ్మకం. ప్రభు మనకి నమ్మకత్వంతో మనకి రక్షణ ఇచ్చినాడు, నమ్మకత్వంతో ఈ బాధ్యతలు ఇచ్చినాడు. ఈ జీవితం మనకి ఇచ్చిన ఈ జీవితం భూమి మీద ఎంత నమ్మకత్వంతో ఇచ్చినాడు. ఆయునిచ్చినాడు, దీర్ఘాయునిచ్చినాడు, సమస్త సమృద్ధి ఇచ్చినాడు, సకల ఆశీర్వాదములు మనపై కుమ్మరించినాడు. పరలోక ఆశీర్వాదములు, ఆత్మీయ ఆశీర్వాదములు, భూలోక ఆశీర్వాదములు కూడా కుమ్మరించినాడు. ఆయన బిడ్డలకి ఏమి తక్కువ చేయలేదు, అన్ని సమృద్ధికి ఇచ్చినాడు. కానీ ఎంత నమ్మకంగా ఉండాలి ప్రభువుకి, ఆ నమ్మకత్వాన్ని చూస్తాడు. ప్రభు అంట ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో చూస్తే ఆయన ధారాళంగా ఇస్తాడు. వారికి ఇచ్చి చూపించినాడు, ఇచ్చి పరీక్షిస్తాడు. మీరు ఎట్లాగా, మనకి ఇవ్వబడింది మన ధనం కాదు, మనకి ఇవ్వబడిన ప్రతిదీ మన సొంతం కాదు. మనం ఏమనుకుంటామంటే మన పిల్లలకి ఇస్తాం, తర్వాత ఇస్తాం. నేను చిన్నప్పటి నుండి కొన్ని విషయాలు ఇలాంటివన్నీ, నాకు రక్షణ లేనప్పుడు ఇలాంటివన్నీ ధ్యానించేవాడిని. మరణం గురించి కానీ ఆలోచన చేసేవాడిని. ధనం గురించి కానీ ఆలోచన చేసినప్పుడు వాడు సడన్గా ఒక పక్షి ఎగిరిపోయినట్టు ఎగిరిపోయేది ధనం. తర్వాత ఒకవేళ అతను ధనం సంపాదించి ఆ పిల్లలకి ఇస్తే పిల్లలు ఖాళీ చేసేసేవాళ్ళు, ఎగిరిపోయేది ఉండేది కాదు. కానీ నమ్మకత్వం అనేది ఎప్పటికీ ఉండేదిగా ఉన్నది. కనుక ఇక్కడ ఇంకో చక్కని మాట చెప్పబడింది, మీరు సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. సత్యమైన వశము. మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల. ఇంకా ఎక్కువ మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండు. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండు. కనుక మనకి ఇవ్వబడింది కొంతే, జీవితం కానీ మనకి ఇవ్వబడిన ప్రతీది కొంతే. అయినప్పటికీ నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకాన్ని ప్రభు చూస్తున్నాడు. అందుకని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏదేదో చేసినటువంటి మనము రక్షణ లేకపోతే అంతా కోల్పోయే వారు అవుతాం. ఇది సత్యం.
ఇది సత్యం. ఈ ఆచారాలు, ఈ మతాలు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. కానీ ఆయన మార్గం, మతం అని చెప్పలేదు, ఆయన మార్గం సిద్ధపరిచినాడు. ఆయన అడుగు జాడల్లో నడవాలని, చాలా కష్టం అండి. నిజమే, చాలా కష్టం. అసలు క్రైస్తవ మార్గం చాలా కష్టం. యేసు ప్రభు అడుగు జాడలు నడవడం అంటే ఇంకా కష్టం, చాలా కష్టం. అందుకనే కొన్నిసార్లు దేవుడు మనకి అన్నీ అనుగ్రహించి కొన్ని శ్రమలు కలిగజేస్తాడు. అది ఏ రకంగా ఉండొచ్చు, అనారోగ్యం అయి ఉండొచ్చు, లేవై ఉండొచ్చు, అన్ని కలిగి నువ్వు నడు అంటాడు. నడాలి. ఆ శ్రమ తెలియజేస్తాడు దేవుడు, మన ప్రభు. అన్ని కలిగి ఆకలి పుట్టిస్తాడు. ఆహారం, డబ్బు ఉంటుంది, ఇంట్లో అన్నీ ఉంటాయి, ఆకలి కలిగజేస్తాడు. ఇవన్నీ ఎందుకు కలిగజేస్తాడంటే మనము రెడీకి సిద్ధపాటు కలిగి ఆత్మీయంగా వర్ధిల్లాలని. కనుక ఆత్మీయంగా వర్ధిల్లకుండా శారీరకంగా ఎంత వెలిగినా ఉపయోగం లేదు. కనుక ఈ దినము పరిశుద్ధ వారం అని చెప్పబడినటువంటి ఈ దినములో మారు మనసు లేకపోతే అన్నీ కూలిపోయినట్టే, రక్షణ లేకపోతే అన్నీ కూలిపోయినట్టే, ఏది ఉన్నా ప్రయోజనం లేదు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, నమ్ము, నీకు వినసొప్పుగా ఉండదు. ఎవరైనా చూడండి, ఇక్కడ కొలెస్ట్రాల్ రాసిన పత్రికలో ఓ మాట ఉన్నది, ఆ మాట చెప్పి మనము ముగిద్దాము. 2వ అధ్యాయము 4వ వచనం. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతి చెప్తున్నాను. ఎవరైనాను నేనైనా ఎవరైనా చక్కని మాటలు పలికినప్పుడు మోసపోయే ప్రమాదం ఉన్నది. యేసు ప్రభు చక్కని మాటలు పలకలేదు. అక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు ఎల్లప్పుడూ ఆయన్ని టెంపుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ తోసేద్దాం అనుకునేవారు. వేరే చోట్లకి ఆఖరి శాతాన్ని కూడా ప్రేరేపించేవాడు. అనేక మందిని ఆయన దాగి వెళ్ళిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. కనుక చక్కని మాటలు మనలను మోసపరిచేవిగా ఉన్నాయి. కనుక మన హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానించాలి. మన మందిరంలోనికి ప్రభువుని ఆహ్వానించినాము. ప్రభా, మందిరంలోకి మాత్రం కాదు ప్రభా, నా హృదయంలో ప్రభా, ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పాపములు క్షమించుము, నా అపరాధములు క్షమించుము, నన్ను శుద్ధీకరించుము. నేటి దినం ఆలయ శుద్ధీకరణ, నన్ను శుద్ధీకరించు ప్రభా. ఆలయ ప్రవేశము మరి నాలో ప్రవేశించు ప్రభా, నాలో హృదయంలో యేసు ప్రభు నీలోకి వస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో నీ జీవితం. కష్టాల్లో సంతోషిస్తారు, దుఃఖాల్లో సంతోషిస్తారు, నష్టాల్లో సంతోషిస్తారు. దేవుడు ఆ విధంగా సిద్ధపరుస్తాడు. కనుక ప్రియమైన సహోదరుడా, ఆలోచించేయి. మళ్ళా ఒకసారి వాక్యాన్ని చదువుకో, మోకరిల్లి ప్రార్థన చెయ్యి. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభా ఏంటి ఇది, మేమేదో అనుకుని వస్తే ఏదో చెప్పావు అనుకోకుండా అక్కడ జరిగింది చెప్పాం, అక్కడ స్టెఫన్కి సంభవించింది చెప్పగలిగినాం. కనుక మనము మారు మనసు పొంది రక్షింపబడకపోతే మారు మనసు పొందకుండా చర్చకొస్తామేంటి మేము అనిపిస్తుంది. సాతాను దూతలలో ఒకడు భ్రమపరుచు ఆత్మ. ఆడేమంటాడంటే మన పక్కకు వచ్చి, చాలా బాగా బోధ చేసావు, చాలు, ఎందుకంటే నీకు చాలా బాగా బోధ చేసావు, ఇదిగో చాలా బాగా చేసావు, అది అందుకంటే ఏంటి, అలా ఉండు, కొంత విషయంలో పర్వాలేదు, తప్పుకోవచ్చు, పర్వాలేదు, పాపాన్ని కొంత ఉంచుకోవచ్చు, అన్నీ చేస్తున్నావు కదా అని చెప్తాడు సాతానుడు. కానీ ఆ పాపం నుండి విడిపింపబడాలి. అందుకొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మరి మన కొరకు సిలువ వేయబడ్డాడు. ప్రతి చివరి రక్తం పొట్టు వరకైనా చింతించినాడు మన కొరకే. ప్రియమైన సహోదరుడా, మరి ప్రభు మాటలు గ్రహించుము. ప్రభు నీకు సహాయం చేయను కాక, ప్రభు నేను బహుగా ఆశీర్వదించును కాక. మొదట ఆత్మీయంగాను మరి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఒక వర్షం కురిచినట్లు నీ మీద కుమ్మరించును కాక. ఆమేన్.